మెగా డిఎస్సీని పారదర్శకంగా నిర్వహించామని, ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. డిఎస్సీ నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. డిఎస్సీ ప్రక్రియలో నియమ నిబంధనలన్నీ పాటించినట్లు చెప్పారు. రూల్స్ తెలియకే కొందరు ఫిర్యాదులు చేస్తున్నారని భావిస్తున్నామన్నారు. సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం అప్లై చేసినప్పుడు ఎవరికన్నా ఏమైనా ఇబ్బంది ఉంటే వచ్చి అడగండి. ఇది మీ డిసప్పాయింట్మెంట్కి రూల్సా లేకపోతే ఎందుకు రాలేదు అనేది మీరు తెలుసుకోవాలి. వర్టికల్ అయితే ఒకప్పుడు ఈ పలానా బీసీడీ స్పోర్ట్స్ కేటగిరీ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా చెప్పడానికి లేదు. ఇప్పుడేం చెప్తామంటే స్పోర్ట్స్ ఇన్ని ఫిలప్ చేస్తాను, అందులో ఏ కేటగిరీ వాళ్ళన్నా రావచ్చు. ఓసీ రావచ్చు, బీసీ రావచ్చు, ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు. ఒకప్పుడు సెపరేట్ పాయింట్ ఉండేది, ఇప్పుడు లేదు. ఇది హారిజాంటల్కి వర్టికల్కి ఉన్న తేడా. థియరటికల్గా మనం మాట్లాడితే ఎక్స్ సర్వీస్ మెన్ ఒకవేళ ఓసీ కేటగిరీ నుంచే వచ్చారనుకోండి, ఆ ఓసీలోనే కూర్చోబెడతాం. స్పోర్ట్స్ వాళ్ళందరూ బీసీలోనే వచ్చారనుకోండి, ఆ బీసీ పాయింట్స్లోనే కూర్చోబెట్టాలి. వేరే చాయిస్ లేదు. ఇతను ఏకాంబరం కేసుకు వద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇక్కడ ఏకాంబరం కేసులో లేదా మిగతా వాటి కేసులో 2-3 సందర్భాల్లో కాల్ లెటర్ వచ్చినా సెలెక్ట్ కాకపోవడానికి కారణాలు 2-3 ఉంటాయి. సో ఒకప్పుడు ఫస్ట్ రౌండ్ ఆఫ్ వెరిఫికేషన్లో ఓసీలో ఉండే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ డిస్క్వాలిఫై అయ్యాడో, లేకపోతే సర్టిఫికేట్లకు రాలేదో, లేకపోతే అతనికి మెడికల్ ఇన్వాలిడేషన్ అనే కారణం వల్ల అతను తీసి పక్కన పెట్టడం వల్ల నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ బీసీ ఉన్నాడు కాబట్టి నేను బీసీలోనే కూర్చోబెడతాను. సో ఆ బీసీ అతను వచ్చాడు కాబట్టి ఇతనికి కాల్ లెటర్ వచ్చినా కూడా, అంటే వెరిఫికేషన్ లెటర్ వచ్చినా కూడా సెలెక్షన్ కాలేదు. అలాగే ఇంకొక సందర్భంలో 2-3 పోస్టులకి ఒకే క్యాండిడేట్ ఎలిజిబుల్ అయి ఉండొచ్చు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. కాబట్టి ఒక చోట 2-3 చోట్ల వాళ్ళు వెరిఫికేషన్ కోసం ఎలిజిబుల్ అయ్యారంటే ఏదో ఒకటే తీసుకుంటాడు సీటు. సో మిగతా 2 ఖచ్చితంగా మిగిలిపోతాయి కాబట్టి అక్కడ ఒక అడిషనల్ వాళ్ళు పిలిచి ఉండొచ్చు. సో అంత మాత్రాన వెరిఫికేషన్ పిలిచినంత మాత్రాన సెలెక్ట్ అయిపోయినట్టు కాదు. ఒక 26 కేసులు, స్పోర్ట్స్ వాళ్ళు ఒక 8 కేసులు. సో ఆల్ ఐ వాంటెడ్ టు సే, దీంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా వారి మెరిట్ ప్రాతిపదికనే సెలెక్ట్ అవటం జరిగింది. సో ఈ సిస్టమ్ని అర్థం చేసుకోకుండా చాలామంది ఇదేదో అన్యాయం జరిగిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. ఎక్కడ ఎటువంటి రూల్స్ అతిక్రమణ కానీ వయలేషన్ కానీ ఎక్కడ జరగలేదని మరొకసారికి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను.